హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు శకుంతలాస్ హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు హెల్తీగా చేసుకునే రెసిపీ మినప వడలు. మినప వడలు అందరికీ తెలిసిందేను. ఇవి చాలా సాఫ్ట్‌గా, లోపల గుల్లగా, పైన క్రిస్పీగా, తింటే ఇట్టే అరిగిపోయేట్టు చాలా బావుంటాయి. అయి ఎలాగో చూసేయండి. అది ఒక కట్ట లేత తోటకూర, ఒక కట్ట కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క. అవి నేను రాత్రే మినపగుళ్ళు ఒక పెద్ద గ్లాసుడు 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. మార్నింగు టిఫిన్‌కి చేస్తున్నాను నేను. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వాటర్ రాకుండా మినపగుళ్ళు ఒకటి వేసుకోవాలి. మీరు పొట్టు మినపప్పు అయినా చేసుకోవచ్చు. పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకా హెల్తీ. పొట్టు మినపప్పు అయితే 2 వంపులు వంపేసి మిగతా పొట్టు ఉంచి చేసుకోవచ్చు. నేను కొద్దిగా నలిగాక మిగతా పప్పు కూడా వేసేసి ఒక్కసారిగానే మిక్సీ పట్టుకుంటున్నాను. పెద్ద జార్‌లో వేసుకున్నాను. ఉప్పు వేసేసాను మిక్సీ పట్టేప్పుడే. నలిగేప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా సాఫ్ట్‌గా తిరుగుతుంది. నేను వాటర్ ఏం పోయలేదు. మీకు అవసరం అనుకుంటే 2 స్పూన్లు వాటరు పోసుకొని మధ్యలో ఆపి 2 స్పూన్లు వాటర్ పోసుకొని అలా సాఫ్ట్‌గా పిండి చేసుకోండి. మిక్సీలో అయినా కూడా బాగా వస్తాయి గారెలు. ఇప్పుడు ఆ పిండిని మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పిండి ఫ్లఫీగా అయ్యి గారెలు బాగా వస్తాయి. మొత్తం అంతా ఒక 3 నిమిషాలన్నా అలా కలుపుకొని ఈలోపు మనం తీసుకున్న మిర్చి, అల్లం పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. తోటకూర అంతా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నది, ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకున్నది, కొత్తిమీర. మొత్తం అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నయన్నీ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే అరుగుదలకు మంచిది. మిరియాల పొడి నేను చిన్న బాక్స్‌లో రెడీగా పెట్టుకున్నది ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాను. మిరియాల పొడి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. మొత్తం అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకొని మీరు పిండి నలిగేప్పుడు ఉప్పేసుకోకపోతే ఇప్పుడు ఉప్పేసుకోవచ్చు. ఇప్పుడంతా కలుపుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకుంటే పై లేయర్ క్రిస్పీగా గారె బాగా వస్తుంది. ఒక అర స్పూన్ కంటే తక్కువ షుగర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుని మజ్జిగలో చేయి తడుపుకొని గారె వేసుకుంటే ఎర్రగా మంచిగా గారె బాగా వస్తుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మజ్జిగలో చేయి తడుపుకొని చక్కగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ అంతా బాల్ తీసుకుని నేను చేతి మీదే చేసి వేసుకుంటాను. మీకు చేతి మీద రాకపోతే పాల కవర్ మీద అయినా చేసి వేసుకోవచ్చు. మజ్జిగలో తడిపి వేసుకోవటం మర్చిపోకండి. గారె మంచి కలర్ వస్తుంది. అన్నీ అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇక్కడ తోటకూర ప్లేస్‌లో మీరు పాలకూర వేసుకోవచ్చు, మెంతికూర వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ కాలాక రెండో సైడ్‌కి తిప్పుకొని అన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ ఆకుకూరలు వేసుకోవటం వలన అరుగుదల బాగుంటుంది. గారెలు కూడా చక్కగా గుల్లగా బాగా వస్తాయి. మంచి కలర్ వచ్చాక తీసుకుని మిగతావన్నీ కూడా అలాగే వేసుకుందాం. మిరియాల పొడి వేయటం వలన చిన్న పిల్లలకు కూడా ఈజీగా అరుగుతాయి. జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవటం వలన, ఆకుకూరలు వేసుకోవటం వలన ఫైబర్ ఉండి తేలిగ్గా అరుగుతాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళకైనా, చిన్నపిల్లలకైనా, ఎవ్వరికైనా ఇవన్నీ వేసుకోవటం వలన చక్కగా ఇట్టే అరిగిపోతాయి గారెలు. నేను రెండోసారి కూడా వేసుకుని మొత్తం అన్నీ తిప్పి తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా పండగలప్పుడు చేసుకునేట్టయితే ఉట్టిగా వేసుకున్న తర్వాత ఆకుకూరలన్నీ వేసుకుని చేసుకోవాలి మిగతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.